తెలంగాణ ఎన్నికల ముందు తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న నాటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచుగా చెప్తున్న మాట, మేము ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతాం, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని. ఇదెలా సాధ్యమో సామాన్యులకు అర్థం కాలేదు. ఆంధ్రలో తెరాస లేదు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పోటీ చేయటం కుదరదు. ఆంధ్రులపై అనేక సందర్భాల్లో కేసీఆర్ వాడిన పదజాలాన్ని ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదు. మరి కేసీఆర్ ఆంధ్ర ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తారు అనేది చాలా మందికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఆంధ్రలో అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి స్పష్టంగా కేసీఆర్, మోదీ, వైఎస్ జగన్లతో కలిసి తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు అని చెబుతూ వస్తోంది. ఇది నిజమేనని సందేహం కలిగించేలా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ప్రవర్తన కొనసాగుతోంది. వైజాగ్లో తనపైన దాడి జరిగినప్పుడు అక్కడ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకోకుండా గాయంతోనే హైదరాబాద్ రావడం, జగన్ సోదరి వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్స్ పెడుతున్నారు అని, తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని హైదరాబాద్లో ఫిర్యాదు చేయటం, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయాన జగన్ నివాసం లోటస్ పాండ్ కు వెళ్లి భేటీ కావడం, తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రలో వైఎస్ జగన్ గెలుస్తాడని, తెలుగుదేశం కుప్పకొలుతుందని పలుమార్లు చెప్పడం, ఇలా తెరాస వైసీపీ మధ్య రహస్య అవగాహన ఏదైనా ఉందా అనే విధంగా అనేక పరిణామాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా తలెత్తిన పరిణామాలు ఆంధ్ర ప్రజల డేటా దుర్వినియోగం అవుతోందని, ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడి చేయటం, ఆంధ్రకు సంబంధించిన వ్యవహారంగా కేటీఆర్ స్వయంగా ఈ విషయంపై మీడియా సమావేశం పెట్టడంతో కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్న వ్యూహం ఇదేనా అనే అనుమానం తలెత్తింది. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు 2 దశాబ్దాలకు సంబంధించిన ఆ పార్టీ డేటా పోయుంటే, అది వైసీపీ చేతుల్లోకి వెళ్లి ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. నిన్నొక బహిరంగ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ తామే ఫారం 7 ద్వారా ఓట్ల తొలగింపుకు ప్రయత్నిస్తున్నామని ఒప్పుకున్నారు. అయ్యా, ఈ దొంగ ఓట్లున్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. దీనికి సంబంధించి రాష్ట్రం నలుమూలల నుంచి తమ ఓట్లు పోతున్నాయని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించమని ఎక్కడికక్కడ ఫిర్యాదులిచ్చామని జగన్ స్వయంగా ప్రకటించారు. అంటే కొన్ని నెలల క్రితమే ఓట్ల తొలగింపు ప్రక్రియ మొదలై ఉండాలి. అందుకే చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నాడు అని ముందస్తుగా ఎన్నికల ఫలితాలని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల మేరకు ఓట్లను తొలగిస్తారు. ఓటర్ జాబితా రాగానే ఓట్లు లేని ఓటర్లు విషయం గ్రహించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మళ్లీ దరఖాస్తు చేసుకుంటారు. తెదేపా ఓటర్లు, సానుభూతి పరులు ఆ హడావుడిలో ఉండిపోతారు. ఇక్కడే 2వ అంకం మొదలవుతుంది. వైకాపాకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని ఓట్లు చేరుస్తారు. ఇక్కడ 2వ ఓటర్ జాబితా తీస్తారు. తెదేపా విజయం సాధించే నియోజకవర్గాల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక్కడ ఓటర్ జాబితా 1 మాత్రమే ఉంటుంది. కానీ ఓట్ల కోసం అప్లికేషన్ ఆమోదం పొంది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల పేర్లు కనబడతాయి. సదరు ఓటర్లు రిలాక్స్ అవుతారు. కానీ ఓటర్ల జాబితాలో పేరుండదు. ఎన్నికల రోజు హైరాణ పడ్డం తప్ప లాభం ఉండదు. చేయగలిగేదేమీ ఉండదు. ఇక ఈవీఎంలను ఎలా మాయ చేయొచ్చో మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.